జిల్లా పెందుర్తి నియోజకవర్గం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. నియోజకవర్గ పరిశీలకుడు కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొనగా మేయర్ పీలా శ్రీనివాస్, పెందుర్తి ఇన్ఛార్జ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత లేకుండా పోతోందని సమావేశానికి హాజరైన కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెందుర్తి మండలంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని స్వయానా విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు అసంతృప్తిని బయటపెట్టారు. అది కూడా నువ్వు ఆలోచించుకో మనసులో. నీ కార్యక్రమం మన కాన్స్టిట్యూన్సీలో జరిగినప్పుడు సిటీ అంతా కాదు, మన కాన్స్టిట్యూన్సీలో మేయర్ గారు ఏ ప్రోగ్రామ్ పెడుతున్నా మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా చెప్పు. అది పెళ్లి కోసం కాదు, పబ్లిక్ ఒకటి ఏదైతే ఓపెనింగ్స్ ఉన్నది ప్రోటోకాల్ ప్రకారంగా ఓపెనింగ్ అవుతాయి కాబట్టి ఆ ఓపెనింగ్ లో పిలిచి నిన్ను అవమానించకూడదు కాబట్టి అక్కడ నిలబడమని వార్డులో ఇవాళ చేసింది పార్టీ అధ్యక్షుడు ఇవాళ ఓపెనింగ్కి వెళ్ళాను. ఓపెనింగ్ అంటే నేను అక్కడ చెప్పలేదని నువ్వు చెప్పలేదు, ఇన్ఛార్జిగా అక్కడ చెప్పలేదని నువ్వు చెప్పలేదా? బలం అయితే నా మండలంలో నా వార్డులో నేను చేసుకోలేనా? ఉండండి, ఒక ఇన్ఛార్జిగా ఉండండి. డిస్కషన్ వచ్చింది, నేను ప్రతిని నేను ఇన్ఛార్జ్ మిమ్మల్ని అక్కడ పిలిచిన మిమ్మల్ని అక్కడ రిపన్ ట్యాకింగ్ లో పెట్టలేం కదా, ఎవరెవరు కామెంట్ చేస్తారు. అటువంటి తప్ప ప్రతి దానికి పిల్లలకు నేను ఒక సీనియర్ నాయకుడు, పార్టీ అవగాహన చేసినాడు, ఒక జిల్లా ప్రెసిడెంట్ మీకంటే ముందు చేసినాడు, ఒక రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ. ఈ విశాఖపట్నంలో పీలా సీన్ అనేది మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు. ఎక్కడ పెందుర్తి టీడీపీలో అంతర్గత కలహాలకు సంబంధించి పూర్తి అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు రెడీగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, ఏంటి ఈ టీడీపీ పెందుర్తి టీడీపీలో ఏం జరుగుతోంది? విశాఖపట్నంలో ఉన్నటువంటి, అంటే గతంలో విశాఖపట్నం, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం కూటమి నేతలు సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా కూటమి నేతల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా టీడీపీకి సంబంధించినంత వరకు కూడా పెందుర్తి విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఈ రోజు పెందుర్తిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గండి బాబ్జీ, అలాగే మేయర్ పీలా శ్రీనివాస్, అలాగే బండారు అప్పలనాయుడుతో పాటుగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా పార్టీ నియమించిందో కోరాడ రాజబాబు, పరిశీలకుడు ఆయన సమక్షంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం వేదికగానే ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నేతలు కొంతమంది ఆక్రోశం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ కోసం మేము చాలా కష్టపడ్డాం, తిరిగాం, ఇప్పుడు మమ్మల్ని ఎవరిని గుర్తించడం లేదు. ఈ మధ్య కాలంలో పార్టీలో చేరిన వాళ్ళకి వీళ్ళని గుర్తింపు ఉంటుంది, తగిన ప్రాతినిధ్యం ఉంటుంది, మాకు ఉండడం లేదు. కొంతమంది పూర్తి స్థాయిలో పార్టీ సమావేశాలకు ఆహ్వానం అందడం లేదని చెప్పి మాట్లాడిన క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పీలా శ్రీనివాస్ కూడా నన్ను కూడా ఏ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో గండి బాబ్జీ అలాగే మేయర్ పీలా శ్రీనివాస్ మధ్య స్వల్ప మాటల యుద్ధం కొనసాగింది. మీరు కూడా ఏ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించడం లేదనేది నేరుగా గండి బాబ్జీ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే మేయర్ అయిన తర్వాత ఆహ్వానించకపోవడం లేదు, బిఫోర్ గా జరిగినటువంటి అన్ని వైసీపీ టైంలో జరిగాయి కాబట్టి ఆ కార్యక్రమాలకి నాకు సంబంధం లేదు. బట్ మా మండలంలో కానీ మా దగ్గర జరిగే కార్యక్రమాలకి మమ్మల్ని పిలవడం లేదని చెప్పి మేయర్ చెప్పడం, అటు గండి బాబ్జీ కూడా మమ్మల్ని ఆహ్వానించడం లేదని ఆయన చెప్పడం. సో వీరి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే అటు అప్పలనాయుడు కూడా కొంతమంది కార్యకర్తలు తగిన గుర్తింపు లభించడం లేదు, కష్టపడిన వాళ్ళకి ఫలితం లేదని ఆవేదన ఉంది, వాళ్ళందరికీ తగిన గుర్తింపు లభించాలని కూడా. సో అంతర్గతంగా పార్టీలో కుమ్ములాట్లో విభేదాలు, వర్గ విభేదాలు ఉన్నాయనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా బయటపడినటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది మనం చెప్పొచ్చు. స్వామి రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.